హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా ఊర్లో పండగ వాతావరణం ఉంది. మొహరం పండగ సందర్భంగా అంటే ఈ రోజు నైట్ పీర్లు ఎగురుతా ఉంటాయి. అంటే అన్ని చోట్ల బాగా జరుగుద్ది, కానీ మా ఏరియాలో మాత్రం బాగా స్పెషల్ గా జరుగుతుంది. అన్ని పీర్ల చావిడిల్లో పీర్లు బాగా అలంకరించి అంటే దండలు గిండలు వేసి బ్రహ్మాండంగా ఉంటా ఉంటది. ఆ కుల మతాలకు అతీతంగా అంటే ఒక మతం అనే కాదు, కానీ ఓన్లీ ముస్లింసే కాకుండా అన్ని మతాల వారు జరుపుకుంటారు. కోలాటం అని, కత్తి వేషాలని బాగా జరుగుతా ఉంటాయి. కత్తి వేషాలు వేసి వివిధ రకాలుగా అంతా సందడిగా ఉంటది. ఇప్పుడు బాగా నమ్మిన వాళ్ళు వచ్చేసి ఆ బొరుగులు బెల్లం ఇవ్వటం గాని, ఆ పీర్ల చావిడిలోకి వెళ్ళి ఆ ముజావారి చేత ఆశీర్వాదం తీసుకోవటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మేము కూడా మా ఫ్రెండ్స్ వెళ్ళి ముజావారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాం, పీర్లకు దండం పెట్టుకున్నాం. అంటే డబ్బులు కూడా కడితే బాగా నమ్మకం, అంటే మనకి బాగా కలిసి వస్తుంది, దేవుడి దీవెనలు ఉంటాయి అని చెప్పేసి నమ్ముతా ఉంటారు. మేము కూడా డబ్బులు కట్టడం జరిగింది. వచ్చాము, బయటకు వచ్చాము. అక్కడ పోలీస్ బందోబస్తు అంటే ఇట్లాంటి తెల్లాని వాతావరణం అంటే ఆటోమేటిక్ గా గొడవలు జరుగుతూ ఉంటాయి కాబట్టి పోలీస్ బందోబస్తు కూడా బాగా ఏర్పాటు చేశారు. అంటే ఈ రోజు నైట్ మేము అక్కడ అడగంగానే వాళ్ళు చెప్పడం ఏమని జరిగిందంటే, ఈ రోజు నైట్ 1 గంట తర్వాత పీర్లని బయటికి తీస్తారు, పీర్లు ఎగురుతాయని. ఇప్పుడు ఆ గుండంలో కట్టెలు ఎందుకు వేశారు ఏంది అని చెప్పేసి అంటే పెద్ద పెద్ద మద్దులు వేశారు. ఆ మద్దులు మొత్తం కాల్చి బాగా నిప్పు నిప్పు కనికలు ఉంటాయంట. ఆ నిప్పు కనికల్లో నైట్ పీర్లు ఎగిరిన తర్వాత ఆ పీర్లు పట్టుకున్న వాళ్ళు ఆ నిప్పుల్లో నడుస్తారు. అంటే మంచిది అనేది ఒక నమ్మకం. నిప్పుల్లో నడిచి మొత్తం నైట్ మొత్తం పీర్లు ఎగురుతాయి. తెల్లవారుదామున మళ్ళీ పీర్ల చావుడిలోకి వెళ్తాయి. ఆ తెల్లవారిన దాకా ఎగురుతాయి. తెల్లవారి ఎగిరిన తర్వాత ఊరు మొత్తం ఆ పీర్లు పట్టుకొని సందులు గొంతులు తిరుక్కుంటూ అంత మొత్తం అన్ని ఏరియాలు తిరుగుతూ ఉంటారు. వచ్చే పీర్లకి పబ్లిక్ దండం పెట్టుకోవటం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సాయంత్రానికి జైంట్ విల్ అని ఇట్లాంటి ఇవన్నీ ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ రోజు వరకు ఇది చూడండి. నేను వెళ్ళిన పీర్ల చావిడిలో అయితే 12 పీర్లు ఉన్నాయంట. కొన్నిట్లో 9 అట్లా, బాయిలో పీరని, తల్లి పీరని వివిధ రకాలుగా ఉంటాయి. అంటే ఒక మతం వాళ్ళదే కాదు, ఇది ఒక ఒక కమ్యూనిటీకి సంబంధించిన పేరు, ఈ కమ్యూనిటీకి సంబంధించి అట్లా ఉంటాయంట. అసలు బ్రహ్మాండంగా ఉంది. అసలు అంటే అన్ని ఏరియాలో మొహరం జరుగుతారులే, కానీ మా ప్రాంతంలో మాత్రం బాగా స్పెషల్గా చేస్తారు. భారీ ఎత్తున చేస్తారు. ఎలా చేస్తారో ఏంటనేది నెక్స్ట్ వీడియోలో ఆల్రెడీ తిరణాల మొత్తం పీర్లు అవన్నీ చూపిస్తాను మీకు. మీరు ఎట్లా ఉంది ఏందనేది మీరు కామెంట్ రూపంలో మా ఏరియాలో బాగా జరుపుతున్నారా లేదని మీరు చెప్తే మాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అందరికీ.